దేవునికి మహిమ కలుగును గాక. మనం క్రీస్తు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని విందాం. ఏదైనా వాక్య ధ్యానం కొరకు 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరమందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా సంబంధురాలైన జిబ్యా యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పు వాడయుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను. జనులు ఇంకనూ ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు ధూపం వేయుచు నుండిరి. హల్లెలూయా. గడిచిన వారంలో మరి యోవాషు ఏ విధంగా ఆయన రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు అనే వివరాలు మనం నేర్చుకున్నాం. మరి అంతకు మునుపు అతల్య రాణిగా ఉండి ఈ యోధా ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉంది. మరి ఆమె 6 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత మరి యెహోయాదా సమయంలో ఆమె చంపబడింది. ఆ తర్వాత యోవాషును తీసుకుని వచ్చి 7వ సంవత్సరంలో ఆయనను రాజుగా పట్టాభిషేకం చేశారు. ఈ యోవాషు 7వ సంవత్సరంలో ఆయన పరిపాలన ఆరంభించినప్పటికీ కూడా ఈ యోవాషుని జాగ్రత్తగా ఆయనకి బుద్ధి నేర్పిస్తూ మంచి మార్గంలో నడుచున్నట్లుగా, మంచి పరిపాలన చేయనట్లుగా ఆయనను పురుకొల్పి మంచి మార్గంలో నడిపించింది మాత్రం యెహోయాదానే. ఎందుకనంటే 6 సంవత్సరాలు ఆయన మందిరంలో పెరిగినప్పటికీ కూడా ఇంకా యోధా ప్రాంతంలో పరిపూర్ణమైనటువంటి మార్పు రాలేదు. ప్రజలు ఇంకా ఉన్నత స్థలాలకు వెళ్తున్నారు, అక్కడ బలులు అర్పిస్తున్నారు. ఇంకా అతల్య వేసినటువంటి ఆ పునాది సంపూర్ణంగా తొలగించబడలేదు. సో ఆ ప్రభావము ఖచ్చితంగా మరలా యోవాషు మీద పడే అవకాశాలు ఉన్నాయి. యోవాషు కూడా త్రొటిల్లిపోయే ప్రమాదం ఉంది కనుక యెహోయాదా నిత్యము యోవాషుకి వాక్యాన్ని నేర్పిస్తూ, ఆయనకి హెచ్చరికలు నేర్పిస్తూ, బుద్ధి నేర్పిస్తూ ఆయన వెంట ఉండి ఆయన నడిపిస్తూ వచ్చాడట. అందుకే మనకు అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడయుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. ఈ మాట ఎందుకు రాయించబడాల్సి వచ్చింది అని అంటే, ఈ యెహోయాదా బ్రతికినంత కాలము యోవాషుకి ఆయన బుద్ధి నేర్పిస్తూనే ఉన్నాడట. యోవాషు కూడా నేర్చుకుంటున్నంత కాలము తన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అయితే ఒక 130 సంవత్సరాలు యెహోయాదా వయస్సు కలిగినప్పుడు ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ యోవాషు త్రోవ తప్పిపోయిన వాడై మరలా పాపమునకు అలవాటు పడిపోయి ఆయన దేవుని యొక్క శాపానికి గురి చేయబడ్డాడు అన్నమాట. సో ఇక్కడ మనకి దేవుడు నేర్పించాలనుకుంటున్నటువంటి పాఠం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రతి సంఘానికి కూడా దేవుడు సంఘమును పరిపూర్ణతలోనికి నడిపించటానికి ఈ విధమైనటువంటి పద్ధతినే ఏర్పాటు చేశాడట. దేవుడు సంఘమును పరిపూర్ణతలోనికి తీసుకుని వెళ్ళడానికి 5 రకాల పరిచర్యలను సంఘములు ఏర్పాటు చేశాడట. ఎందుకనంటే ఏ సంఘమైనా కూడా బలహీనత కలిగినటువంటిదే. సంఘములో ఉన్న వారందరూ కూడా లోక ప్రభావము చేత త్రొటిల్లిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దేవుడు సంఘాన్ని పరిపూర్ణతలోనికి నడిపించటానికి వాక్యాన్ని వినియోగించుకుంటాడు. అలాగే పరిశుద్ధాత్మ యొక్క సహకారము చేత దేవుడు సంఘాన్ని పరిపూర్ణతలోనికి సిద్ధపరుస్తాడు. ఇవి రెండూ కాకుండా సంఘములో కొన్ని పరిచర్యలను కూడా దేవుడు ఏర్పాటు చేశాడట. 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. వాటిని గురించి కూడా పౌలు మనకి జ్ఞాపకం చేస్తాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చదువుకుందాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. దేని కొరకు దేవుడు ఈ 5 రకాల పరిచర్యలను ఏర్పాటు చేశాడట అని అంటే, దేవుని యొక్క సేవ సరిగా జరుగునట్లుగా, దేవుని యొక్క సంఘము క్షేమాభివృద్ధి నొందునట్లుగా దేవుడు ఈ నియమముని ఏర్పాటు చేశాడట. దాంట్లో 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. కొందరిని అపోస్తలులుగాను,
కొందరిని ప్రవక్తలుగాను. అయితే అపోస్తలులు ఒక ప్రాంతానికి ఒకళ్ళు ఉండొచ్చేమో, లేదా ప్రవక్తలైన వారు ఒక దేశానికి ఒకళ్ళు ఉండొచ్చేమో. కానీ సంఘానికి మాత్రము, ప్రతి సంఘానికి ఒక నాయకుడు ఉండాలి. ఎందుకనంటే ప్రవక్తలు రెగ్యులర్గా పరిచర్య చేసే విధానం కాదు. దేవుడు ఎప్పుడు పంపిస్తాడో అప్పుడే వాళ్ళు వచ్చి పరిచర్య చేసి వెళ్ళిపోతారు. అపోస్తలులు ఒక స్థలంలో స్థిరంగా ఉండరు. వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని కొరకు ఒక సంఘాన్ని నియమించి నాయకులను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి అక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. మనకి అపోస్తలుడైన పౌలు చేసినటువంటి పరిచర్య విధానం అదే. ఇలాగా అపోస్తలులు ప్రవక్తలు ఒక దేశానికి ఒక్కొక్కరుగా ఉన్నా కూడా దేవుని పరిచర్య కొనసాగుతుంటుంది. బట్ సంఘము క్షేమాభివృద్ధిని అందాలనంటే బోధకుడు అనగా ఒక కాపరి కావాలి, ఉపదేశకుడు ఖచ్చితంగా కావాలి. సువార్థికులు కూడా ఒక స్థలంలో స్థిరంగా ఉండరు. దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే అక్కడ ప్రకటిస్తారు. వారికి ఒక సంఘ బాధ్యత కానీ భారము కానీ వారి మీద పెట్టదన్నమాట. అలాగని వారి పరిచర్య అవసరం లేదు అనుకోవడానికి లేదు. వారి పరిచర్య కూడా సంఘానికి అవసరం. కానీ ఒక సంఘము సంపూర్ణతలోనికి రావాలంటే, పరిశుద్ధుల్లో నుండి పరిపూర్ణులు అవ్వాలన్నా, సంఘము క్షేమాభివృద్ధిని పొందాలన్నా ఒక కాపరి, ఒక ఉపదేశకుడు సంఘానికి చాలా అవసరం. ఎందుకనంటే కాపరి సంఘము యొక్క క్షేమము కొరకు ప్రయాసపడుతూనే ఉపదేశమును కూడా సంఘానికి అందించే బాధ్యతను చేపడతాడట. ఒక పక్క తప్పిపోకుండా కాపాడుతూ, మరొక పక్క ఏ మార్గంలో వెళ్ళాలో నేర్పించే బాధ్యత సంఘానికి చాలా అవసరం. అలా జరగాలి అనంటే సంఘానికి ఒక నాయకుడు ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. ఒక సంఘానికి ఒక నాయకుడిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తాడనంటే సంఘమునకు బుద్ధి నేర్పించుట కొరకు దేవుడు ఏర్పాటు చేస్తాడట. ప్రతి వాక్యము మనకి బుద్ధి నేర్పించేదే. మనకు బైబిల్లో రాయబడి ఉంది. ఈ విషయములన్నీ ఎందుకు రాయబడ్డాయి అనంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులు లేఖనములలో రాయబడెను అని ఉంటుంది. బైబిల్లోని ఈ చరిత్ర అంతా దేవుడు దేని కొరకు మనకు అందుబాటులోకి తీసుకుని వచ్చాడు, ఏమి నేర్పించడానికి దేవుడు ఈ బైబిల్ని మన కొరకు సిద్ధపరిచాడు అని అంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. ఈరోజు మన జీవితంలో ఏ సమస్యలను గురించి మాట్లాడుతున్నామో, ఏ పరిస్థితులను గురించి మాట్లాడుతున్నామో వాటన్నిటి గురించి బైబిల్లో రాయబడి ఉంది. వాటన్నిటికీ కూడా సమాధానం కూడా మనకి లేఖనాల్లో కనబడుతుంది. ఒకప్పుడు ఈరోజు మనం అనుభవిస్తున్న సమస్యలు, పరిస్థితులు మన ముందున్న భక్తులు అనుభవించినవే. ఈరోజు మనం ఏదో కొత్త సమస్యలు ఏం భరించట్లేదు, లేదా ఎవరు చేయలేనటువంటి పనులో, లేదా ఎవరు ఎదుర్కోలేనటువంటి కష్టాలు మనం ఏమీ ఎదుర్కోవట్లేదు. మన ముందున్న తరము వాళ్ళు, మన ముందున్నటువంటి భక్తులు ఏ సమస్యలు గుండా వెళ్ళారో వారి అడుగుజాడల్లోనే ఈరోజు మనం కూడా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాం. వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలే ఈరోజు మనం కూడా ఎదుర్కొంటూ ఉన్నాం. కాబట్టి వారి యొక్క జీవితంలో వారు చేసినటువంటి ఆ ప్రయత్నాలు ఏంటో, వారు దేవునిలో నిలబడడానికి వారికి దేవుడు చేసిన సహాయం ఏంటో వాటిని మనం గుర్తుపట్టగలిగితే ఈరోజు మన సమస్యలలో కూడా ఆ మార్గములో వెళ్ళుట ద్వారా మనము కూడా సరి అయినటువంటి పరిష్కారాన్ని కనుగొనగలుగుతాం. మనమేమో దేవుడు వాక్యము ద్వారా మనకి బుద్ధి నేర్పిస్తున్నప్పుడు వాటిని పక్కన పెట్టేసి మన సొంత జ్ఞానముతోటి మనము ఏదో ప్రయత్నాలు చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాం. అలా చేయాలనుకున్న ప్రతిసారి మనం నష్టపోతూనే ఉంటాం. ఎందుకనంటే సంఘము సంపూర్ణతలోనికి లేదా పరిపూర్ణతలోనికి రావడానికి దేవుడు తన వాక్యమును ఆయుధంగా వాడుకుంటాడట. పౌలు కూడా అదే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. పౌలు దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి గల ఉద్దేశం ఏంటంట? ఇక అపోస్తలుగా ఉన్నాను కాబట్టి చెప్పాలి అంతేనా? లేకపోతే నేర్చుకున్నాను కాబట్టి చెప్పాలి అంతేనా? లేదు. ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టుటకు దేవుడు ఒక నాయకునికి ఒక బాధ్యతను అప్పగించాడట. ఏంటి ఆ బాధ్యతనంటే సంఘము ఈ భూమి మీద ఉన్నంత కాలము నాయకుడు ఆ సంఘాన్ని సంపూర్ణతలోనికి తీసుకుని రావాలి.
అలా సంపూర్ణతలోనికి తీసుకుని వచ్చినటువంటి సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టాలి. అలా నిలబెట్టిన వెంటనే మళ్ళీ దేవుడు సంఘాన్ని సంపూర్ణంగా స్వీకరించడు. దానికి మరలా ఒక పరీక్ష ఉంటుందట. ఆ పరీక్షలో మనము నిలబడగలుగుతామా లేదా అనేది అక్కడ నిరూపణ చేయబడుతుందన్నమాట. ఎందుకనంటే కొన్ని బలహీనమైన గొర్రెలు ఉంటాయి, వాళ్ళు తప్పిపోతూ ఉంటారు. కొంతమంది తాత్కాలికమైన వారు ఉంటారు, వాళ్ళు తప్పిపోతూ ఉంటారు. కొద్దిమంది మాత్రమే దేవుని కొరకు నమ్మకమైన వారుగా నిలబడతారట. ఏర్పాటు విషయంలో లేదా సంఘమును సంపూర్ణతలోనికి నడిపించే విషయంలో సంఘం అంతటికీ ఆ ఏర్పాటు జరిగింది. బట్ అందరూ ఆ అవకాశాలను వాడుకోరట. చాలా కొద్ది మంది మాత్రమే ఆ సంపూర్ణతలోనికి రావడానికి దేవుడు చేసిన ఏర్పాటును వినియోగించుకుంటారట. సంఘ నాయకుని యొక్క డ్యూటీ ఏంటంటే ప్రతి ఒక్కరిని దేవుని ఎదుట నిలబెట్టాలి. వారిని యోగ్యులనుగా దేవుని దృష్టికి అంగీకారమైన రీతిలో వారిని సంపూర్ణతలోనికి తీసుకుని రావాలి. అలా తీసుకుని వచ్చే క్రమంలో దిద్దుబాట్లు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి, గద్దింపులు ఉంటాయి, కొన్నిసార్లు బెత్తపు దెబ్బలు కూడా పడతాయట. ఇవన్నిటినీ మనం అంగీకరించగలిగితేనే మనం పరిపూర్ణతలోనికి రాగలుగుతాం. కానీ నేటి కాలపు మానవుని యొక్క తత్వం ఎలా మారిపోయిందనంటే, ఇప్పుడు స్కూల్ పిల్లల పద్ధతి ఎలా అయిపోయింది? ఒక రూల్ పాస్ చేశారు, స్కూల్ పిల్లల్ని ఎవరు కూడా కొట్టకూడదు. ఒకవేళ ఏ టీచర్ అయినా స్కూల్ పిల్లల్ని కొడితే వాళ్ళ మీద పోలీస్ కేసు పెడుతున్నారు అన్నమాట. ఇప్పుడు అంటున్నాను, ఆ పిల్లలు ఎవరైనా క్రమశిక్షణలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు టీచర్స్ కూడా ఎంత ఈజీగా చెప్పేస్తున్నారంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత టీచర్ కొడుతుంది, టీచర్ తిడుతుంది అని చెప్పి మా మీద వాళ్ళకి అంటే భయం పుట్టేటట్టుగా మీరేం ప్రయత్నాలు చేయకండి, మేము అలాంటివి ఏవి చెయ్యము అని చెప్పి తల్లిదండ్రులకు వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు. మన పిల్లలు భయపడేదే ఒక 70% స్కూల్లో టీచర్స్కి. ఆ భయం కూడా ఇప్పుడు లేకపోతే పిల్లలు క్రమశిక్షణలోనికి ఎలాగెళ్తారో ఆలోచన చేయండి. వాళ్ళు మంచి సత్ప్రవర్తనలోనికి ఎలా నడిపించబడతారో ఆలోచన చేయండి. పిల్లలు ఎలాగైతే పాడైపోతున్నారో ఈరోజు మనకు కూడా అదే నేచర్ వచ్చేసింది. మనం కూడా బుద్ధి చెప్తుంటే నేర్చుకునే స్థితిలో లేము, గద్దింపులను స్వీకరించే స్థితిలో మనం లేము, హెచ్చరికలను అంగీకరించే స్థితిలో మనం లేము. ఇప్పుడు మన నేచర్ ఎలా అయిపోయిందనంటే, మనం ఎలా భక్తి చేసినా దేవుడు దాన్ని చూస్తూ ఊరుకోవాలి, దాన్ని అట్లానే అంగీకరించాలనే స్థితికి మనం అలవాటు పడిపోయాం. కానీ పౌలు అంటున్నాడు, ప్రతి మనుష్యుని సంపూర్ణతలోనికి నడిపించి దేవుని ఎదుట నిలబెట్టుటకు వారికి సమస్త విధములైన జ్ఞానముతో బుద్ధి చెప్పుచు. దేవుని యొక్క లేఖనాల్లో నుండి దేవుని ప్రజలకు బుద్ధి చెప్పుచు పౌలు సంఘమును సిద్ధపరుస్తూ వెళ్తున్నాడట. అది ఒక నాయకుని యొక్క బాధ్యత. ఈరోజు మన జీవితాలు కూడా సరి అయిన మార్గంలో కొనసాగించబడి మనం బుద్ధిమంతులముగా మార్చబడాలనంటే దేవుని వాక్యానికి లోబడడం మనం నేర్చుకోవాలి. యోవాషు యెహోయాదా బుద్ధి నేర్పు దినములన్నింటిలో సరి అయిన ప్రవర్తన కలిగి ఉన్నాడట. అంటే ఇప్పుడు యెహోయాదా చనిపోగానే యోవాషు పరిస్థితి ఏమైపోయింది? తప్పిపోయాడు, త్రోవ తప్పిపోయాడు. హెచ్చరించేవారు లేరు, గద్దించేవారు లేరు, బుద్ధి నేర్పేవారు లేరు. ఆ క్రమంలో యోవాషు త్రోవ తప్పిపోయాడు. మరలా అతల్యా యొక్క మార్గంలోనికి వెళ్ళిపోయి ఈయన కూడా దేవుని శాపమునకు గురి చేయబడ్డాడు. నేను అంటున్నాను, ఈరోజు దేవుడు మనకి కాపరులను ఏర్పాటు చేయడం అనేది అది మనకు ఆశీర్వాదకరం. ఎందుకనంటే కొన్నిసార్లు వారి మాటలు మనకి కఠినంగా అనిపించవచ్చేమో, కొన్నిసార్లు వాళ్ళు చెప్పే విషయాలు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చేమో. అయినా సరే దేవుని ఏర్పాటును బట్టి ఏర్పాటు చేయబడినటువంటి నాయకుల యొక్క మాటకు లోబడము మనకు ఆశీర్వాదకరమట. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, మీ మీద నియమింపబడినటువంటి నాయకులు లెక్క అప్పజెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు గనుక. ఎలా కాస్తున్నాడట ప్రతి నాయకుడు? సంఘాన్ని మనము లెక్క అప్పజెప్పాలి. దేవుడు మనకు అప్పగించిన వారి విషయంలో మనము ఒకరోజు దేవుని ఎదుట నిలబడాలి. అప్పగించిన వారి విషయంలో ఎవరు త్రొట్టిల్లిపోయినా దేవుడు నాయకుడిని లెక్క అడుగుతాడట. ఒక కాపరికి గొర్రెలు అప్పగింపబడ్డాయి అనుకోండి, సాయంత్రం రాగానే యజమాని లెక్క చూసుకుంటాడా? ఒకవేళ ఏదైనా ఒక గొర్రె త్రోవ తప్పిపోయిందో లేదా చనిపోయిందో ఏదైనా ఒక కారణాన్ని బట్టి జరిగినప్పుడు ఖచ్చితంగా యజమాని కాపరిని అడుగుతాడు, ఆ గొర్రె తప్పిపోవడానికి కారణం ఎవరు, ఆ గొర్రె చనిపోవడానికి కారణం ఏంటి అని కాపరిని అడుగుతాడు. అలాగే మన పరలోకపు యజమాని కూడా సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని గురించి దేవుడు నాయకుడిని లెక్క అడుగుతాడట.
అలా లెక్క అడుగుతాడనే భయంతోటి ప్రతి నాయకుడు పరిచర్య చేస్తాడు కనుక ఆ యొక్క పరిచర్య క్రమంలో ప్రతి నాయకుడు సంఘాన్ని సిద్ధపరచటానికి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇది నేనన్న మాట కాదు, పౌలే చెప్తున్నాడు. చూడండి, 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకని ఒకడు ఆదరించి ఒకని ఒకడు క్షేమాభివృద్ధి కలగచేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీరు పైవారై మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. నాయకుల విషయంలో ఎలా ఉండాలట? వారు మీకు బుద్ధి నేర్పించు వారై ఉన్నారు గనుక మీ మీద ఏర్పాటు చేయబడిన వారి విషయంలో మీరు వారిని మన్నన చేసి, అంటే వారిని గౌరవించండి. అది ద్వేషంతో చేసే పరిచర్య కాదు, కక్షతో చేసే పరిచర్య కాదు, దేవుని భయముతో చేసే పరిచర్య గనుక మీరు వారిని మన్నన చేసి అని అంటున్నాడు. అంటే ఏ సేవకుడైనా సంఘాన్ని హెచ్చరించేది, గద్దించేది దేని కొరకు అని అంటే, రేపు ఈ సంఘము దేవుని రాజ్యంలో నిలబడాలి, ఈ సంఘము దేవుని ఎదుట యోగ్యులుగా ఎంచబడాలి, ఈ సంఘములో ఒక్కరు కూడా నాశనానికి అప్పగించబడొద్దు అనే భయముతోటి ప్రతి నాయకుడు కూడా సంఘమును కావలిగాస్తూ ఉంటాడట. అలా కావలిగాసే క్రమంలో సేవకుడు చేసి ఇంకొక పని ఏంటో తెలుసా? నిత్యము వారికి వాక్యమును జ్ఞాపకము చేయడమే నాయకుని యొక్క డ్యూటీ. పేతురు కూడా అదే మాట అంటాడు, ఈ గుడారమును నేను విడిచి వెళ్ళే లోపులో, అంటే పేతురు అనే మాట ఏంటంటే, నేను చనిపోయే లోపులో దేవుని వాక్యము మీకు నిత్యము జ్ఞాపకం ఉండునట్లుగా మాటి మాటికి నేను దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అని అంటాడు. అంటే పేతురు ఆలోచన ఏంటంట, ఏ నాయకుడు కూడా శాశ్వత కాలం మీతో ఉండే అవకాశాలు ఉండకపోవచ్చు, అయితే ఉన్న కాలంలోనే మీరు బలపడినట్లుగా. ఎందుకంటే ఒక నాయకుడు వెళ్ళిపోతే మళ్ళా ప్రజలు త్రోవ తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఏ నాయకుడైనా సరే వారు చేసిన పరిచర్య నిష్ప్రయోజనము కాకుండానట్లుగా, అది వ్యర్థంగా పాడైపోకుండానట్లుగా, క్రీస్తు రాకడ వరకు అది నిలబడాలనే ఆలోచన చేత నిత్యము దేవుని వాక్యము చేత సంఘాన్ని నాయకుడు బలపరుస్తూ ఉంటాడట. నిత్యము అనంటే ఉద్దేశం ఏంటి? అవకాశం దొరికిన ప్రతిసారి నాయకుడు వాక్యంతో మాట్లాడుతూ ఉంటాడు, వాక్యమును బోధించి హెచ్చరిక చేస్తూ ఉంటాడు, లేఖనాల్లో ఉన్న విషయాల చేత మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఎందుకనంటే సంఘము దేవుని రాజ్యంలోనికి చేర్చబడాలి, సంఘము త్రొట్టిల్లిపోకుండా కాపాడబడాలి అనే ఆలోచన చేత. నిజంగానే నాయకుడు ఉన్నంత కాలము సంఘము క్షేమంగానే ఉంటుంది. బైబిల్లో కూడా నాయకులు లేని కాలములు అంటూ కొన్ని వచ్చాయి. ఆ సమయములలో ప్రజలు త్రోవ తప్పిపోయిన సందర్భాలు మనకు తెలిసినవే. నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న చరిత్ర ఏంటి? ఇజ్రాయేల్ ప్రజలు అందరూ అరణ్యాత్రలో ఉన్నప్పుడు వారు సీనాయి ప్రాంతానికి వచ్చారు. మోషేతోటి దేవుడు అన్నాడు, మోషే నువ్వు కొండ మీదకి రా, నేను నీతో మాట్లాడాల్సి ఉందని. మోషే కొండ మీదకి వెళ్ళి ఆయన 40 రాత్రింబగళ్ళు అక్కడనే ఉండిపోయాడు. ఆయన కిందికి దిగి రావడము ఆలస్యమైనందున ప్రజలు చేసిన పని ఏంటంట, అహరోన్తో అంటున్నారు, అహరోను ఈ మోషే అనువాడు ఏమైపోయాడో మాకు తెలియదు, 40 రోజులు అయిపోయింది, ఇంకా ఆయన కిందకి దిగి రావట్లేడు, ఏమైపోయాడో మాకు తెలియదు, కాకపోతే మా ముందుండి మమ్మల్ని నడిపించుట కొరకు మా కొరకు ఒక దూడను తయారు చెయ్యి అని అడిగారట. నిజానికి వాళ్ళు అడగాల్సింది ఏంటి? అయ్యా మోషే లేడు కదా, నీవున్నావు గనక అట్లీస్ట్ నీవైనా నాయకుడు అయి ఉండి మమ్మల్ని నడిపించు అని అనుండుంటే ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని దృష్టికి యోగ్యులుగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే నాయకుడు వారికి లేడో ప్రజలు విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయారట. ఒక బంగారు దూడను తయారు చేయించుకుని ఐగుప్తులో నుండి మమ్మల్ని విడిపించినటువంటి దేవుడు ఇదే అని చెప్పుకుంటూ ఆ రోజు అక్కడ ఆటపాటలతోటి విచ్చలవిడితనానికి వారు అలవాటు పడిపోయారు. ఆ రోజు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రావడం వలన వేల మంది ప్రజలు దేవుని శిక్షకి పాత్రలుగా ఎంచబడాల్సి వచ్చింది. ఎప్పుడు జరిగింది ఈ సమస్య? నాయకుడు వారి మధ్యలో లేని కాలంలో జరిగినటువంటి పొరపాటు. న్యాయాధిపతుల గ్రంథంలో 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా 1వ వచనంలో ఉంటుంది, ఆ ప్రజలకి రాజే లేకుండా అయిపోయిందట. ఒక నాయకుడు లేడు, ఒక రాజు లేడు. దాని వలన ఇజ్రాయేలు ప్రజల్లో విచ్చలవిడితనం అలవాటైపోయి బెన్యామీను గోత్రము భయంకరమైనటువంటి పాపమునకు వారు ఒడిగట్టిన సంఘటన మనకు అందులో కనబడుతుంది. ఈ సంఘటనలన్నీ ఎందుకు రాయబడ్డాయనంటే దేవుడు
నాయకులను సంఘం కొరకు ఎందుకు ఏర్పాటు చేశాడో అది ప్రతి విశ్వాసి గ్రహించున్నట్లుగా దేవుడి విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడట. అందుకే ప్రతి నాయకుడు దేవుని వాక్యాన్ని ప్రకటించుచున్నప్పుడు బహుశ్రద్ధతో దేవుని వాక్యాన్ని ఆలకించి ఆ మాటల యందు మనం విశ్వాసం ఉంచి మన జీవితాన్ని కట్టుకోగలిగితే మనము క్రీస్తు రాకడ వరకు కూడా నమ్మకమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతూ ఉంటాం. ఒకవేళ దేవుని యొక్క కార్యాన్ని మనం పక్కన పెట్టేసాం అనుకోండి, దేవుని మాటలను మనం నిర్లక్ష్యం చేసాం అనుకోండి, యోవాషు ఎలాగైతే త్రోవ తప్పిపోయి నష్టపోయి దేవుని శాపానికి గురి చేయబడ్డాడో మన జీవితాలు కూడా అదే మార్గంలోనికి వెళ్ళిపోతాయి. మనకు తెలుసు దేవుణ్ణి విడిచిపెట్టిన వారి యొక్క జీవితము క్రీస్తు రాకడ సమయంలో ఎలాంటి శిక్షకి గురి చేయబడుతుందో దేవుని వాక్యం మనకేం కొత్త కాదు. ఎన్నో సంవత్సరాలు మనం వింటున్నాం కాబట్టి అలాంటి వారికి ఏం శిక్ష విధింపబడుతుందో మనందరికీ తెలిసిందే. ఆ భయముతోటి ప్రతి విశ్వాసి తమ ప్రవర్తనను కాపాడుకోవాలట. ఇంకొక విషయం ఏంటనంటే, అసలు దేవుడు నాయకులను ఎందుకు ఏర్పాటు చేస్తాడు అనంటే, ఏ విశ్వాసి కూడా క్రీస్తు పోలికలోనికి తనను తానుగా చెక్కుకునే అవకాశాలు లేవు. ఏ రాయి అయినా దానికి అదే చెక్కుకుని శిల్పంగా మారే అవకాశాలు ఉన్నాయా? ఛాన్స్ లేదు. ఒక శిల్పకారుడు పని చేయాల్సి వస్తుంది. అలా పనిచేసేటప్పుడు సుత్తి దెబ్బలు తినాలి, ఉలి దెబ్బలు తినాలి. అది ఎవరికి ఘనత? సుత్తి దెబ్బలు ఉలి దెబ్బలు ఎవరికి మేలు కలుగు చేస్తాయి? రాయికే మేలు కలుగు చేస్తాయి. ఎందుకనంటే ఆ రాయి విలువలేనిదిగా ఉండి ఆ దెబ్బలకు ఓర్చుకున్నప్పుడు అది విలువైన రూపంలోనికి మార్చబడుతుంది. అలాగే ప్రతి విశ్వాసికి కూడా దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు అలాంటి ఆలోచనే వస్తుందట. పాస్టర్ గారు మమ్మల్ని ఉద్దేశించే వాక్యం చెప్తున్నట్టున్నాడు, పాస్టర్ గారు వాక్యంతో మమ్మల్ని దడుతున్నట్టున్నాడు. ఇలాంటి ఆలోచనలు కూడా ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న వారిలో ఎవరెవరు ఏ ఆలోచనతో వచ్చారో ఏ నాయకుడికి తెలియదు. ఎందుకనంటే ఏ నాయకుడు ఎవరి హృదయాలని కూడా గుర్తుపట్టలేడు. దేవుడు ఏ వాక్యాన్ని ప్రకటించమని ఇస్తాడో నాయకుడు అది చెప్తాడు. చెప్పినప్పుడు కొన్నిసార్లు మన పరిస్థితులకి అది అనుకూలంగా అనిపించవచ్చు. వాక్యము సూటిగా మనతోటే మాట్లాడుతున్నట్టుగా అనిపించవచ్చు. అది కొంచెం గాయం అనిపించినా దాన్ని మనం రిసీవ్ చేసుకోగలిగే ప్రయత్నం మనం చేయగలిగితే మన జీవితాలు దీవించబడతాయి. అందుకే ప్రతి నాయకుడు సంఘమును కావలిగాస్తూ సంఘమును క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తున్నాడు గనుక వారి పరిచర్యను మనము అంగీకరించేటువంటి ప్రయత్నాన్ని చేయగలగాలట. అయితే ఇంకొక విషయం ఏంటనంటే, నాయకుడు సంఘానికి అవసరమే. అయితే ఆ నాయకుని యొక్క ప్రవర్తనా ఫలాన్ని కూడా గుర్తుపట్టి వారిని మనం వెంబడించకపోతే నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు సమాజంలో దేవుడు అనే మాటను పక్కన పెట్టేసి నాయకులందరూ కూడా తమ గొప్పతనాన్ని దేవుని వాక్యంలో ప్రకటించేటువంటి కాలంలోనికి వచ్చేసాం. క్రీస్తుని ప్రకటించట్లేదట ఈనాటి నాయకులు. నేను నా గొప్పతనం, నా ప్రవర్తన, నా జ్ఞానము, నా తెలివితేటలు, నా కష్టము, నా పరిచర్య, ఇలాంటి మాటలే వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనంటే, నాయకుడు దేవుణ్ణి మర్చిపోతే అప్పుడు నేను అనే మాటలు వస్తాయి. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు నేను నా అనే మాటలు మాట్లాడాడు. మాట్లాడగానే దేవుడు చేసిన పని ఏంటి? నెబుకద్నెజర్ని తీసుకుని వెళ్ళి అడవిలో పడేశాడు. సరే, నీ గొప్పతనం, నీ గర్వం అన్నావు కదా, అడవిలో పంపిస్తాను, అక్కడికి వెళ్ళి బ్రతుకన్నాడు. కొన్ని సంవత్సరాలు బబులోను రాజు అనగా నెబుకద్నెజరు అడవిలోనే బ్రతకాల్సి వచ్చిందట. ఆయన గడ్డి తిని, అడవి జంతువుల వల్ల గడ్డి తిని బ్రతకాల్సినటువంటి పరిస్థితులు ఆయన జీవితంలో ఏర్పడ్డాయట. ఎంత అజ్ఞానమైనటువంటి ఆలోచన చేశాడో చూడండి. అన్ని కార్యాలు దేవుడు చేస్తే నేను నా అనే గొప్పతనంతో తనకున్నటువంటి ఘనతను ఆయన పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈనాటి సేవకులు కూడా అదే వైఖరిని అనుసరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ నీ చరిత్ర ఏంటో నాకు తెలుసు, నీ ఆలోచనలు ఏంటో నాకు తెలుసు, నీ పనులేంటో నాకు తెలుసు, నేను అంత గొప్ప, నాకు అంత వాక్యం ఉంది, నాకు అంత జ్ఞానం ఉంది. ఈరోజు ఎవరికి వాళ్ళ కోసం గొప్ప చెప్పుకునే పరిస్థితులు వచ్చేసాయి. సంఘాన్ని దిద్దే ప్రయత్నాన్ని సేవకులు వదిలిపెట్టేశారట. అందుకే అంటున్నాడు, దేవుని వాక్యమును బోధించే సేవకులు సంఘానికి ఎంత అవసరమో వారిని సంఘము పరీక్షించటం కూడా అంతే అవసరం. వారి విశ్వాసాన్ని చూడాలి, వారి ప్రవర్తనా ఫలాన్ని చూడాలి, వారి యొక్క క్రియలను సంఘము గుర్తుపట్టగలగాలి. వారి ప్రవర్తనా ఫలమేంటో గ్రహించకుండా ఒకవేళ ఏ నాయకుడినైనా మనం వెంబడిస్తే, ఒకవేళ వారు తప్పు త్రోవలో వెళ్ళిన వారు అనుకోండి,
దేవుని వాక్యాన్ని వక్రీకరించి తమకు అనుకూలంగా మార్చుకుని బోధించేవారు అనుకోండి, సంఘం కూడా అదే పద్ధతిని అలవాటు చేసుకుని సంఘం కూడా వాక్యాన్ని వక్రీకరించే ప్రయత్నమే చేస్తుంది అన్నమాట. సో అందుకే సంఘము క్షేమాభివృద్ధి నొందినట్లుగా దేవుడు నాయకులను నియమించాడు గనుక సంఘము కూడా వారి ప్రవర్తన ఫలాన్ని బట్టి వారిని అనుసరించే ప్రయత్నము చేయగలగాలి. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, దేవుని యొక్క పరిచర్య కొరకు ఏర్పాటు చేయబడిన ప్రతి నాయకుడు కూడా దేవుని కొరకు పని చేస్తున్నాడు గనుక సంఘము కూడా దేవుని ఎదుర్కొనుట కొరకు సిద్ధపడాలట. పౌలు వారికి వాక్యాన్ని బోధించి బుద్ధి చెప్పుచు వారిని హెచ్చరికలు చేసేది దేని కొరకు? సంఘము క్షేమాభివృద్ధి నొందినట్లుగా. సంఘమును పాడు చేసే వాళ్ళు ఉంటారు, సంఘమును నష్టపరిచే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారందరి నుండి సంఘమును కాపాడాలంటే అది నాయకుడు చేసే పరిచర్య మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఏ నాయకుడు కూడా డబ్బు సంపాదించుకోవడానికో ఆస్తులు పెంచుకోవడానికో పరిచర్య చేయట్లేదు. అందుకే ప్రతి విశ్వాసి కూడా నాయకుడు ఏ వాక్యాన్ని అయితే ప్రకటించి హెచ్చరికలను ఇస్తున్నాడో వాటికి లోబడడం నేర్చుకోవాలి. మనకు తెలుసు విధేయత ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది అని. ఈ యోవాషు కూడా యెహోయాదా బుద్ధి నేర్పినన్ని రోజులు క్రమశిక్షణలోనే ఉన్నాడట. ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో అప్పుడు త్రోవ తప్పిపోయాడు. ఎలా తప్పిపోయాడనే వివరాలు తర్వాత వచనాల్లో మనకు ఉంటాయి, అప్పుడు మనం నేర్చుకుందాం. అయితే యెహోయాదా యోవాషుకి బుద్ధి నేర్పిన కాలంలో యోవాషు చేసిన ఒక మంచి పని ఏంటా మంచి పని అని అంటే, అతల్య వలన దేవుని మందిరం అంతా కూడా పాడైపోయింది. ఎప్పుడైతే మందిరం పాడైపోయిందో ఆ పాడైపోయిన మందిరాన్ని యోవాషు తిరిగి బాగు చేయాలనుకున్నాడట. ఎందుకనంటే ప్రజలందరూ దేవుని మందిరం పాడైపోయింది, ఉన్నత స్థలముల మీదకి వెళ్ళి ఇంకా అక్కడ బలులు అర్పిస్తూ ఉన్నారట. ఈ ఉన్నత స్థలములు అనేవి మనలో ఉన్నటువంటి కొన్ని లోపములకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ ఉన్నత స్థలాలు అనేవి ప్రజల్ని త్రోవ తప్పించేటువంటి సంఘటనలు అన్నమాట. మనం కూడా ఎంత దేవుని మందిరానికి వస్తున్నా మనం కూడా అప్పుడప్పుడు అనవసరమైన వాటికి కూడా ప్రాముఖ్యతనిచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. దేవుని మందిరం ఉంది ఈ యోధా ప్రాంతంలో, అయినా కూడా ప్రజలు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారట? ఉన్నత స్థలాల్లోనికి వెళ్ళి అక్కడ బలులు అర్పించి వస్తున్నారట. మనం కూడా దేవుని మందిరానికి వస్తాం, వచ్చినా మరలా లోకంలోనికి వెళ్ళి కొన్ని అనవసరమైన వాటిని మనం కూడా చేస్తూనే వెళ్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మన భక్తి జీవితాన్ని పాడు చేసేవి. అలాంటి వాటిలో నుండి మనం తప్పింపబడాలి అని అంటే తిరిగి మరలా దేవుని వైపు తిరగాల్సిందే. త్రోవ తప్పిపోయినటువంటి స్థితిలో నుండి ప్రజలని మార్చటము అంత సులభం కాదు. ఎందుకనంటే అనవసరమైన వాటికి అలవాటు పడిపోయిన వారికి ఎన్ని వాక్యాలని చెప్పండి, వాళ్ళు అలాగే చేస్తారు. అమ్మ, ఒకసారి మనం రక్షింపబడిన తర్వాత ఆచార వ్యవహారాలతోటి మనకు సంబంధం లేదు అని మనం చెప్పండి, అలాగే అయ్యగారు అని అంటారు. మళ్ళీ ఏదైనా కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది అనుకోండి, మళ్ళీ శుక్రవారం మంగళవారం చూస్తామని, మళ్ళా చుట్టాలకి అలవాట్ల ప్రకారం చుట్టాల పద్ధతులు మళ్ళీ ఆచారాలు అలా చేయకపోతే బాగోదండి, మా వాళ్ళు ఒప్పుకోరండి, ఇలాంటి మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం ఎంత దేవుని మందిరానికి వచ్చినా మళ్ళా కొన్ని లోక సంబంధమైన వాటికి ఆకర్షింపబడుతూనే ఉన్నాం. అవి మనం విడిచిపెట్టకపోతే మనం ఎప్పటికీ కూడా పరిపూర్ణతలోనికి రాలేము. క్షేమాభివృద్ధి నొందుతున్న సంఘములో మనం కూడా ఒక అవయవముగా ఎంచబడలేము. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా దేవుని వాక్యానికి లోబడి జీవితాన్ని కట్టుకోకపోతే మన క్రమశిక్షణలో లోపం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. యోవాషు దేవుని మందిరాన్ని బాగు చేయాలనుకున్నాడంట. మనకు దానికి డబ్బులు కావాలి, ఎట్లా వస్తాయి? దాని కొరకు ఆయన చెప్పిన మాట ఏంటో చూడండి, 4వ వచనం. యోవాషు యాజకులను పిలిపించి యెహోవా మందిరంలోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతు చొప్పున ప్రతి మనుషునికి నిర్ణయమైన ద్రవ్యమును స్వేచ్ఛ చేత నెవరైనను యెహోవా మందిరంలోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకొని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అచట నెల్లా దానిని బాగు చేయవలనని ఆజ్ఞ ఇచ్చాను. దేవుని మందిరాన్ని వాళ్ళు రిపేర్ చేయాలి అని అనుకున్నాడట. అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎందుకనంటే ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ అనేది కొత్తది చేసామనుకోండి, అది చాలా సులభం, దానికి ఉండే కష్టం దానికి ఉంటుంది. కానీ
పాడైపోయిన దాన్ని బాగు చేసే దాంతో పోలిస్తే కొత్తది నిర్మించటం అనేది చాలా సులభం. ఎందుకనంటే కొత్తది నిర్మించేటప్పుడు దానికి కొంచెం రూపు వచ్చే కొలది మనం పడిన ప్రయాసానికి, మనం పెట్టబడిన పెట్టుబడికి ఒక విలువ కనబడుతుంది. రెనోవేషన్కి విలువ కనబడదు. మనం ఎంత పెట్టినా అది అలా పాతదిగానే కనబడుతుంది. ఎంత చేస్తున్నా ఏదో ఒక లోపం బయట పడుతూనే ఉంటుంది. ఎట్లా ఉంటుందని అంటే, ఒక సామెత ఉంటుంది కదా, కొడనాలికి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది అని ఒక సామెత ఉంటుంది. అంటే ఒక దాన్ని కదిపామనుకోండి, ఇంకొక దానికి డ్యామేజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే పాత దాన్ని రిపేర్ చేయటం అంటే కూడా అంతే కష్టంతో కూడుకున్న పని. దాని కొరకు చాలా వ్యయమును చెల్లించాలి. మరి ఎక్కడి నుండి తీసుకుని రావాలి? అతల్య వలన దేశమంతా పాడైపోయింది. అన్నీ కూడా వ్యర్థంగా వినియోగించబడ్డాయి. దేవుని మందిరంలో ఉండవలసిన పాత్రలన్నీ కూడా బయలుదేవత కొరకు వినియోగించటం మొదలుపెట్టారట. మరి అపవిత్రమైన వాటిని మరలా మందిరంలో వినియోగించలేరు కనుక యోవాషు మందిరాన్ని బాగు చేసి మందిర ఉపకరణములను చేయించటానికి దేవుని ప్రజల దగ్గర నుండి వచ్చేటువంటి అర్పణలను వినియోగించాలని అనుకున్నాడట. ఎందుకంటే పాత నిబంధన కాలంలో మనం చూస్తే జనసంఖ్య చేయబడిన వారందరూ కూడా పన్ను కట్టేవారు అన్నమాట. ఒక అరతులము వెండి సంవత్సరానికి ఒకసారి వాళ్ళు పన్నుగా తీసుకుని వచ్చేవాళ్ళు. మనకి నిర్గమకాండ 30వ అధ్యాయంలో 14 నుండి 16 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఈ వివరాలు రాయబడ్డాయి. వాళ్ళందరూ కూడా ఈ ప్రతి సంవత్సరము కూడా ఆ పన్నును తీసుకుని వచ్చి దేవుని మందిరములో ఇవ్వడం ద్వారా ఆ అర్పణను దేవుని పరిచర్య కొరకు వారు వినియోగించేవారు. యోవాషు అంటున్నాడు, జనాభా లెక్క చేయబడినటువంటి ప్రతి వ్యక్తి దగ్గర ధర్మశాస్త్రం ప్రకారంగా అర్పణను తీసుకుని వాటిని దేవుని మందిర నిర్మాణం కొరకు వినియోగించండి. అంతేకాకుండా స్వేచ్ఛార్పణను కూడా తీసుకోండి, ప్రకటన చేయండి. ఒకవేళ ఎవరైనా దేవుని మందిరం కొరకు వారి ఇష్టముతో ఏదైనా అర్పణ తీసుకుని వస్తే దాన్ని కూడా పోగు చేసి మీరు దేవుని మందిరం కొరకు దాన్ని వినియోగించండి అని చెప్పి యోవాషు యాజకులకు ఆజ్ఞ జారీ చేశాడట. యాజకులైతే వాటిని సమకూర్చారు, కానీ మందిర నిర్మాణం జరగలేదు. ఎందుకనంటే ఆ మందిర నిర్మాణం విషయంలో యాజకులు కూడా కాస్త నిర్లక్ష్య వైఖరినే కనపరిచారట. మందిరము అతల్యా వలన పాడైపోయినది కొంతకాలం అయితే, ఈ యాజకుల యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి మరికొంతకాలము అది పాడుగానే ఉండవలసి వచ్చింది. యోవాషుకి 23వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా యాజకులు మందిరాన్ని రిపేర్ చేయలేదట. చాలా కాలం అలాగే గడిచిపోయింది. యోవాషుకి చాలా కోపం వచ్చింది. ఈరోజు సంఘములో దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడిన వారి విషయంలో కూడా ఈ లోపము కనబడుతూనే ఉంటుంది. దయచేసి అది మనము సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే ఈనాటి కాలంలో పరిచర్య అనేది చాలా ఈజీగా తీసుకునేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. మీకు కాస్త పాతకాలపు పరిచర్యను చూడండి. దేవుని సేవ అనేటప్పటికీ నాయకులైన వారు దాన్ని చాలా గౌరవించేవారు, దానికి చాలా విలువనిచ్చేవారు. ఆ సేవ చేయడానికి చాలా భయంతో వాళ్ళు అడుగులు వేసేవాళ్ళు. ఎందుకనంటే ఇది దేవుని పని అనేటువంటి భయంతోటి వాళ్ళు చేసేవారట. దేవుడు అప్పగించిన పరిచర్యను జాగ్రత్తగా కాపాడాలి అనే ఆలోచనతోటి వారు పరిచర్య చేసేవారు. ఇప్పటి కాలంలో అలా లేదు. పరిచర్య అంతా కూడా చాలా మార్పులు వచ్చేసాయి. ఇప్పటి కాలంలో ఏదో ఒక 2 మాటలు చెప్పేసి కాలము గడిపేస్తే సరిపోతుంది అనే స్థితికి వచ్చేసింది అన్నమాట. అందుకే సంఘములు కూడా పరిపూర్ణతలోనికి రావట్లేదు, ఇంకా త్రోవ తప్పిపోతూ ఉన్నాయి. అసత్య బోధలకి సంఘము గురి చేయబడతా ఉంది. విశ్వాసులు త్రొట్టెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటనంటే నాయకుల యొక్క నిర్లక్ష్యం. మందిరాన్ని బాగు చేసే పరిచర్య వారికి అప్పగించారట. అంటే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో మొదట యాజకులు గుర్తించాలి. ఇప్పుడు మందిరాన్ని రిపేర్ చేయాలంటే మందిరంలో ఏవేవి డ్యామేజ్ అయిపోయాయో అవి గుర్తించాలి. గోడ పగిలిపోయిందా, లేకపోతే పిల్లర్ డ్యామేజ్ అయిందా, ఒక డోరు పాడైపోయిందా, లేకపోతే కింద ఫ్లోరింగ్ పాడైపోయిందా, సీలింగ్ పాడైపోయింది. ఇట్లా ప్రతిదీ కూడా మొదట యాజకులు నోటీస్ చేయాలి. ఎక్కడ పాడైపోయిందో గుర్తుపట్టకపోతే రిపేర్ని పర్ఫెక్ట్గా చేయలేం. అందుకే ప్రతి నాయకుడు అయిన వాడు చేయాల్సిన పని ఏంటనంటే మందిరాన్ని రిపేర్ చేయటానికి మునుపు మందిరం ఎక్కడెక్కడ లోపము కలిగిందో గుర్తుపట్టాలి. అలాగే ఈనాటి నాయకులుగా మనం చేయాల్సిన పని ఏంటనంటే సంఘము ఏ విషయములలో బలహీనంగా ఉందో గుర్తుపట్టాలి. రిపేర్ చేయాలనుకున్నప్పుడు సంఘం ఎక్కడ బలహీనంగా ఉంది? ప్రేమలో బలహీనంగా ఉందా, పరిచర్యలో బలహీనంగా ఉందా, సహవాసంలో బలహీనంగా ఉందా, సిద్ధపాటులో బలహీనంగా ఉందా,
ఆసక్తిలో బలహీనంగా ఉందా? ఇలా ప్రతి విషయంలో సేవకులు లేదా నాయకులైన వారు సంఘమును గమనిస్తూనే ఉండాలట. ఎక్కడెక్కడ లోపములు ఏర్పడ్డాయో, ఎక్కడెక్కడ మందిరం పాడైపోతుందో అక్కడికి వెళ్ళి రిపేర్ చేసే ప్రయత్నాన్ని చేయగలగాలి. ఇప్పుడు వారం మధ్యలో ఏర్పాటు చేసిన కూడికలన్నీ దేని కొరకు? సంఘమును పరిపూర్ణతలోనికి తీసుకుని రావడానికి. గృహకుడికలు కానివ్వండి, ప్రార్థనలు కానివ్వండి, లేదా ఇతర పరిచర్యలు కానివ్వండి, ఏదైనా సరే ఒక కార్యక్రమం ఏర్పాటు చేయబడిందంటే దాని వెనకాల ఉన్న ఉద్దేశము సంఘము ఆత్మీయ సౌందర్యమును కలిగి ఉండాలి, పరిపూర్ణతలోనికి రావాలి. ఇదే ఆలోచన చేత పరిచర్య జరుగుతుందన్నమాట. అందుకే ప్రతి నాయకుడు ఏం చేయాలట? సంఘమును పోగు చేయక మునుపు సంఘం యొక్క లోపం ఏంటో తెలుసుకోవాలి, సంఘం యొక్క బలహీనత ఏంటో తెలుసుకోవాలి, సంఘము వాక్యానికి లోబడుతుందా లేదా జాగ్రత్తగా గమనించగలగాలి. సంఘము లోపం తెలిస్తేనే రిపేర్లు కరెక్ట్గా చేయగలుగుతాను. ఒకవేళ అలా చేయలేదనుకోండి, లోపాన్ని గుర్తించలేదనుకోండి, పని ఆలస్యం చేయబడుతుంది, కొన్నిసార్లు పని నిర్లక్ష్యం కూడా చేయబడుతుంది, మందిరము అలాగే శిథిలావస్థలో ఉండిపోతుంది. యాజకులైతే ధనాన్ని వారి దగ్గర నుండి తీసుకుంటున్నారట కానీ రిపేర్ మాత్రం చేయలేదట. 23వ సంవత్సరంలో యోవాషు మరలా వారిని పిలిపించి యెహోయాదాను అడుగుతాడు, అయ్యా మీరు ఎందుకు ఇంకా మందిరాన్ని బాగు చేయట్లేదు? ఇగో మీరు ఇప్పటిదాకా తీసుకున్న ద్రవ్యం అంతటిని తిరిగి మళ్ళీ రిటర్న్ చేయండి అని అడగగానే యాజకులందరూ వచ్చి అన్నారట, అయ్యా మందిరమును బాగు చేయటం అనేది మా వశంలో లేదు. ఎప్పుడు తెలిసింది తెలివి? చాలా కాలం అయిపోయిన తర్వాత గుర్తొచ్చిందట, మందిరాన్ని బాగు చేయడం మా వశంలో లేదు, అయితే ఇప్పటి నుండి డబ్బులు తీసుకోవడం మానేస్తామని చెప్పి అప్పుడు చెప్పిండ్రంట. ఇలాగైతే నడవట్లేదు, ధనము దుర్వినియోగం చేయబడుతుందన్న ఉద్దేశం చేత యెహోయాదా ఒక పెట్టెను తయారు చేయించి దానికి ఒక హోలు, ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేసి అది ద్వారం దగ్గర పెడతాడు అన్నమాట. యోవాషు కూడా ప్రజలకు వాగ్దానం చేశాడట, ఈ రోజు నుండి మీరు అర్పించే ప్రతి అర్పణ న్యాయంగా దేవుని మహిమ కొరకు వినియోగించబడుతుందని చెప్పినప్పుడు ప్రజలు విస్తారంగా తీసుకుని వచ్చి అర్పణలు అందులో వేయటం వలన ఆ అర్పణలన్నీ తీసుకువెళ్ళి కొంతమందిని నియమించి వారికి అప్పగించటం ద్వారా వారు మందిరాన్ని బాగు చేయడానికి ఉపయోగించారండి. సంఘములో కూడా దేవుడు కొంతమందిని పరిచర్యల కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? మందిరమును రిపేర్ చేయవలసిన భారము వారి మీద పెట్టబడింది. అందుకే ఇది నాయకులకు విశ్వాసులకు మధ్య సఖ్యత ఉంటే తప్ప జరగదు. ప్రతి నాయకుడు ఏం చేయాలి? సంఘాన్ని ప్రేమ చేత రిపేర్ చేసే ప్రయత్నం చేయాలి. ప్రతి విశ్వాసి నాయకుడు చెప్పిన విషయాన్ని అనుకూలమైన రీతిలో అర్థం చేసుకుని వాటిని స్వీకరించగలగాలి. ఇది నాయకులకి విశ్వాసులకి మధ్య సఖ్యత లేకపోతే ఇది ప్రమాదాన్ని కూడా తీసుకుని వచ్చే అవకాశాలు ఉండకపోవు. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి నాయకుడు సంఘాన్ని పరిపూర్ణతలోనికి తీసుకుని వెళ్ళడానికి నియమించబడ్డాడు కనుక నాయకులకు లోబడి ఉండాలి అనే విషయాన్ని ప్రతి విశ్వాసి గ్రహించగలగాలి. తర్వాత కాలంలో ఆ మందిరం తిరిగి మరలా బాగు చేయబడింది. అయితే ఒక మంచి విషయం అక్కడ రాయబడింది ఏంటంటే, ఆ ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ ఎవరున్నారో వాళ్ళు చాలా నమ్మకమైన వారట. వారు నమ్మకస్తులైనందున వారికి అప్పగించబడిన ధనం విషయంలో యోవాషు లెక్క కూడా అడగలేదట. ఎలా మనం చెప్పగలుగుతాం వాళ్ళ నమ్మకమైన వారు అని అనుకుంటారేమో. ఆ తర్వాత మీరు చదవండి, టైం అయిపోయింది కాబట్టి వచనాలు చదివిపెట్టలేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ వచ్చిన ధనాన్ని మందిర నిర్మాణం యొక్క రిపేర్ల కొరకు వాడిన తర్వాత కూడా ఇంకా ధనం మిగిలితే వాటిని మందిర ఉపకరణములన్నిటినీ చేయించాడట యోవాషు. అంటే వచ్చిన ధనము అంత విస్తారంగా వచ్చింది. ఆ వచ్చిన ధనాన్ని నియమింపబడినటువంటి వ్యక్తులు నమ్మకంగా వినియోగించారు. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టారు కాబట్టి అది వారి అవసరాలకి తగినట్లుగా వినియోగించబడింది. ఏది వ్యర్థం కాలేదన్నమాట. సో ఈరోజు ప్రతి నాయకుడు కూడా అప్పగించబడిన బాధ్యతను జాగ్రత్తగా వాడుకోవాలి. అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేశారనుకోండి, రేపు దేవుని ఎదుట లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. ధనమును ఎలాగైతే వారు దుర్వినియోగం చేశారో ఈరోజు సేవకులైన వారు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అది కూడా పెద్ద శిక్షకి మనల్ని గురి చేస్తుంది. కనుక ప్రతి నాయకుడు భయముతో పరిచర్య చేయవలసిందని దేవుడు మనకి హెచ్చరికల్ని ఇస్తున్నాడు అన్నమాట. సరే, మందిర నిర్మాణం తర్వాత ఏం జరిగిందనే వివరాలు మనం వచ్చే వారం నేర్చుకుందాం. 2 విషయాలు ఈరోజు మొదటగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనకి బుద్ధి నేర్పించేవారు ఉండడం మనకి
ఆశీర్వాదకరం. అందుకే మనము క్షేమంగా ఉండగలుగుతున్నాం. మన మీద నియమింపబడిన నాయకులను బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. రెండో విషయము, మందిరమును బాగు చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇది ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. బాగు చేసే బాధ్యత నాయకుడు కలిగి ఉండాలి. బాగుపడడానికి ఇష్టపడేటువంటి ఆలోచన సంఘానికి కూడా ఉండాలి. ఈ రెండు ఆలోచనలు కలిసి ప్రయాసపడినప్పుడు మంచి ప్రతిఫలాన్ని, మంచి నిర్మాణాన్ని మనం చూడగలుగుతాం. మంచిది. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల్ల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనాలు ప్రభా. అయ్యా, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మాకు హెచ్చరిక చేసినందుకు నీకు వందనాలు. ఈరోజు ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకున్న వారమై ఆత్మీయంగా మా జీవితాలను కట్టుకునే కృపను చూపండి నాయనా. వింటున్న ప్రతి మాటను మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటలకు లోబడిన వారమై ఆత్మీయ క్రమశిక్షణలో ఎదుగునట్లుగా మీరే మాకు జ్ఞానమును దయచేయండి. దిద్దుబాటును అసహించుకున్నట్లుగా మేము ఇప్పటివరకు బ్రతికాము నాయనా. ఇక మీదట ఆ లోపాన్ని మాలో నుండి తీసివేసి జ్ఞానముతో జీవించినట్లుగా మమ్మల్ని పురుకొల్పండి. ఈ మాటలు అందరి జీవితాల్లో ఫలించినట్లుగా పరిశుద్ధాత్మ సహకారాన్ని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.